సభ్యులందరికీ గుర్తింపు కార్డులు అందజేయడం కోసం ఈరోజు మనం ఐక్యత గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మన సంఘం యొక్క పునాది రోజును గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. మన సంఘం 9 అక్టోబర్ 2024న స్థాపించబడింది. అది కేవలం ఒక డేట్ మాత్రమే కాదు, మన అందరి ఆశలకు ఆకాంక్షలకు ఒక ఆరంభం. ఈ రోజుల్లో మన సంఘానికి ఒక పటిష్టమైన దిశానిర్దేశం అవసరమని గుర్తించి శ్రీ దుర్గారావు అధ్యక్షతన కె శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్గా, బి కొండలరావు జనరల్ సెక్రటరీగా, తన్నీరు మధు జాయింట్ సెక్రటరీగా, వై శ్రీనివాస్ ట్రెజరర్గా, టి బాలాజీ అండ్ టి యు వెంకటేశ్వర్ని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా తొలి బాడీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం వారు సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎలాంటి వనరులు లేకపోయినా కేవలం తమ సంకల్పంతో ఒక సంఘాన్ని, ఒక రూపాన్ని ఇచ్చారు. వారు ప్రతిష్టమైన పునాది ఈరోజు మనం ఇంత పెద్ద కార్యక్రమం చేసుకోవడానికి మూల కారణం. ఎన్నో సవాళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సంఘం కోసం వారు చూపిన అంకిత భావం ప్రశంసనీయం. వారి నిబద్ధతే మనకు ఆదర్శం. సంఘం నిధులను పారదర్శకంగా క్రమశిక్షణతో వినియోగించడంలో నాయకుల పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రతి పైసా సంఘం అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీగా బి మల్లికార్జున్, జి నారాయణ, ఎం శ్రీను, సి శ్రీను, కె శ్రీనివాస్ అండ్ బి గోవింద, టి రాజాలను నియమించడం జరిగింది. వీరు గవర్నింగ్ బాడీకి ఎగ్జిక్యూటివ్ బాడీగా వర్క్ చేస్తారు. మనం ఈ సంఘాన్ని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం అందరం ఐక్యతగా ఉండడానికి, మనకు కావలసిన పనులు ప్రభుత్వం ద్వారా చేయించుకోవడానికి, మన హక్కులను కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గం కుల సంఘం. ఐక్యత లేకపోతే చిన్న ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తుంది. అందరూ కలిసికట్టుగా ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లంనైనా మనం సాల్వ్ చేసుకోవచ్చు. గతంలో మన సంఘం ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. సంఘం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని ప్రభుత్వ పరంగా రిజిస్టర్ చేయించడం జరిగింది. మొదటి పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. దర్పణలో మన సంఘాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. సంఘం నిధులను జమ చేయడానికి ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరవడం కూడా జరిగింది. మరియు సభ్యులకు గుర్తింపు కార్యక్రమం ఈరోజు మనము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇవన్నీ మన ఐక్యతకు, నిబద్ధతకు నిదర్శనాలు. ఇవి కేవలం విజయం మాత్రమే కాదు, భవిష్యత్తులో మన సంఘం మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి దోహదపడే కార్యక్రమాలు. గతాన్ని గుర్తు చేసుకోవడం ఎంత ముఖ్యమో భవిష్యత్తును కూడా గుర్తు చేసుకోవడం అంతే ముఖ్యం. భవిష్యత్తులో కొన్ని కార్యక్రమాలను చేపట్టాలని గవర్నింగ్ బాడీ డిసైడ్ చేసింది. కె శ్రీను గారు ఇప్పుడే విచ్చేశారు. వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కె శ్రీను గారు. అయిపోయిందన్న స్పీచ్? అవలేదు జస్ట్ 2 minutes బ్రేక్. ఈ లక్ష్యాలను సాధించడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయడానికి అందరు సభ్యులందరి మద్దతు కోరుచున్నాము. ఒకరిపై ఒకరు నమ్మకంతో, నిస్వార్థ సేవతో సంఘం యొక్క అభివృద్ధికి కృషి చేయాలని కోరుచున్నాము. అందరి ఆలోచనలను, అభిప్రాయాలను తీసుకోవడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ప్రతి నెల 5వ తారీఖున కొండల్ ఇంటి దగ్గర గల ఆఫీస్కి వచ్చి తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని సభ్యులందరినీ కోరుచున్నాం. మనమంతా ఒకే కుటుంబం, ఒకే ఆశయం కోసం కృషి చేసినప్పుడు ఈ సంఘం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై హింద్.